హలో, మరో మా చీఫ్ గెస్ట్ గారు వచ్చేసారు మనకి. చూడండి, డిఎస్సి శాస్త్రి గారు, మాస్టర్ గారు, అయ్యగారి శ్యామసుందరం మాస్టర్ గారు, జయలక్ష్మి అయ్యగారి మాస్టర్ వర్యులు, వీళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంత చక్కగా ఇంత దూరం నుంచి మన కోసం వచ్చారు. మీరు ఇంత కష్టపడి 8 నెలలు ప్రాక్టీస్ చేశారు కదా. సో మీకోసంగా మిమ్మల్ని ఆశీర్వదించడం కోసము మన వాళ్ళు వచ్చారు. మీరు చూపించండి ఇప్పుడు మీ ప్రదర్శనని చక్కగా ప్రదర్శించి చూపించండి. Eight, 7, 6, 5, 4, 3, 2, 1, go!
చెప్పానో వాళ్ళందరినీ స్టేజ్కి ఒక పక్కగా నిలుచుకొని వీడియోస్ తీసుకోవచ్చు అని మీకు విన్నపిస్తున్నామండి. కానీ చాలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఇది మనం కాశీ మెయిన్ ఈవెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి మీకు లైవ్లో ప్రస్తుతం మన ప్రదర్శన మీకు కనిపించకపోయి ఉండొచ్చు. దానికోసం మీరెవ్వరు బాధపడకండి. మీకు రేపు ఉదయం కల్లా యూట్యూబ్లో మన హైదరాబాద్ ఈవెంట్ మాత్రమే ప్రదర్శించే రకంగా మీకు ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాము. తప్పకుండా తల్లిదండ్రులు దయచేసి మా విన్నపం అండి. ఇది మనం ఒక మంచి విషయం కోసం కృషి చేస్తున్నాం కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మా ఉద్దేశం అందరూ సంతోషంగా ఉండాలి అని, ఎవరిని బాధ పెట్టడం కాదు. మీకోసమే రాత్రికి రాత్రి మేము కష్టపడి ఒక వెన్యూని వెనక డైనింగ్ హాల్ని అరేంజ్ చేయగలిగామండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు అభినయ అలేఖ్య పుంజాల మేడం గారి గురించి తెలుసుకొని పోతున్నాం. నెక్స్ట్ గ్రూప్ అండి స్టూడెంట్ నెంబర్ ఉంది. ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ 917 స్టూడెంట్ ఐడి రాజేశ్వరి గారు స్టూడెంట్ అండి, పంపించండి వాళ్ళకు కూడా. ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ అందరూ గ్రూప్ అవ్వండి. నేను ఒక్కొక్కరిని పిలుస్తున్నాను. వాళ్ళతో పాటు దయచేసి ప్రతి పేరెంట్ లోపలికి రావద్దండి. ఇండివిజువల్ పార్టిసిపెంట్స్ని పిలుస్తున్నానండి. ప్రతి పార్టిసిపెంట్ తరఫున పేరెంట్ని మాత్రం అలో చేయడం లేదండి. దయచేసి కోఆపరేట్ చేయండి. ప్రతి 10 మందికి మేమే ఇక్కడ మీకు వాలంటీర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు భయపడవద్దు. హలో అండి, ఇంకో చిన్న గమనిక. ఎవరు అయినా సీనియర్ స్టూడెంట్స్ కానీ జూనియర్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చెప్పిన కోఆర్డినేటర్ నంబర్ కాకుండా వేరే ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా మీరు ఎంట్రీ దగ్గరికి రండి. మీకు ఇక్కడ ఎంట్రీ దగ్గర మేము నంబర్ తీసుకొని మిమ్మల్ని లోపలికి అలో చేస్తాము. సీనియర్స్ జూనియర్స్ కోఆర్డినేటర్స్ ప్లీజ్ కూచిపూడి వర్షన్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఎవరు అయినా మిస్ అయి ఉంటే అందరూ ఎంట్రీ దగ్గరికి వచ్చేయండి. నెక్స్ట్ ఆర్ట్ ఫామ్లోకి వెళ్ళిపోతున్నాం. మనం భరతనాట్యం ఆర్ట్ ఫామ్లోకి
లేవండి, చక్కగా నమస్కరించండమ్మా, ఆశీర్వచనాలు తీసుకోండి. అందరూ కూడా సౌష్ఠవం బాగా పెట్టండి. చేతులు హస్తం అందరూ ఫీల్డ్ నుంచి పక్కకు కనుక వచ్చేస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను. మనం నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి రెడీ అయిపోతున్నామండి. వెనక్కి మీకు ప్లేస్ ముందుకి కావాలంటే ఒక స్టెప్ ముందుకు జరగండి. వన్ ఆర్మ్ ఓన్లీ వన్. ఓపిక తెలియజేయాలి. ప్రతిభకు పురస్కారం ఒక బాధ్యత. బ్రాహ్మణేభ్యో వేదభ్యో దివే దివే నమస్కృత్యాదాత్మేరన్నీ దేవాయ దేవతా ప్రేణ. జరుగుతుంది. ఇంకొక 3 నిమిషాల్లో మన మెయిన్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. డాన్సర్స్ ప్లీజ్ బీ యువర్ పొజిషన్స్, టేక్ యువర్ పొజిషన్స్. Two more minutes. Be in Anjali position. కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ ప్లీజ్ సైడ్కి వచ్చేయండి త్వరగా. కెమెరాలోకి మీరు ఎవరు కనిపించొద్దండి, త్వరగా అండి. డాన్సర్స్ రెడీ?
చాలా నిశ్శబ్దంగా ఉండి ఇక్కడ వారి గురించి చెప్పేది వినవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంగీత కళాశాలలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా ఒక శ్యామసుందరం మాస్టర్ గారు, పిల్లలందరూ నమస్కరించండి. శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో సద్గురువులైన కులపతి శ్రీ పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారి వద్ద సంగీత విద్యను, నాట్యాచార్య శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారు, శ్రీ వేదాంతం రత్తయ్య శర్మ గారుల వద్ద నాట్య మ్యూజిక్ నేను కౌంట్ ఇస్తానండి. ఎవరు ఫీల్డ్లో నాకు కనిపించకూడదు. పార్టిసిపెంట్స్ అందరూ లైన్లో వెయిట్ చేయండి. పద్మవిభూషణ్ శ్రీ రాజారెడ్డి, రాధారెడ్డి, పద్మవిభూషణ్ స్వప్నసుందరి, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు, పద్మశ్రీ జయరామారావు గారు, వనశ్రీరావు గారు, డాక్టర్ ఉమారామారావు గారు, డాక్టర్ సుమతి కౌశల్ గారు, శ్రీమతి మంజుభార్గవి గారు, కళారత్న శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారు, కళారత్న శ్రీ పశుపతి రామలింగ శాస్త్రి గారు, కళారత్న శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారు, కళారత్న శ్రీ వెంపటి రవిశంకర్ గారు, కళారత్న శ్రీమతి దీపికారెడ్డి గారు, హంస పురస్కార గ్రహీత ఆచార్య అలేఖ్య పుంజుల గారు, డాక్టర్ అనురాధ జొన్నలగడ్డల గారు, డాక్టర్ అరుణ భిక్షు గారు, శ్రీహరి రామమూర్తి గారు, డాక్టర్ కమలారెడ్డి గారు, శ్రీమతి శశికళ గారు, శ్రీ వేదాంతం రాఘవయ్య గారు, డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి గారు, డాక్టర్ చింత రవి బాలకృష్ణ గారు వంటి ఎందరో నాట్యాచార్యులకు తమ సంగీత గాత్ర సహకారాలను అందించారు. అదీగాక కూచిపూడి యక్షగాన సంగీతం, కూచిపూడి భామాకలాపం 35 సంవత్సరాలకు పైగా కూచిపూడి కళారంగంలో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న వీరి కృషి ఫలంగా శ్రీ చింతా కృష్ణమూర్తి గారు యక్షగాన యువ సూత్రధార, సరస సంగీత విద్వాన్, మధురగాన సుధాకర, బహువిద్య ప్రవీణ, నాట్య సంగీత సుధాకర, సంగీత రత్నాకర, శ్రీ వెంపటి రవిశంకర్ జీవిత సాఫల్య పురస్కారాల వంటి పురస్కారాలు వరించాయి. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సరోజిని
అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్సు. శ్రీ మహాగణాధిపతయే నమః. వందే నిరంతర సమస్తకలాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవ స్వరూపం లక్ష్మీ గణేశ అఖిలాశ్రిత కల్పభూజం. సోమేశ్వరరావు గారి వద్ద సంగీతం ప్రారంభించారు. తర్వాత కొద్ది కాలం మామగారు శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు గారి వద్ద నేర్చుకుని వివాహానంతరం, ఇది చాలా గొప్ప విశేషం, ఒక వైణిక విద్వాంసరాలకి మళ్ళీ వైణిక వీణా వాయిద్యం వాయించేటువంటి భర్త దొరకడం అనేది ఆవిడ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటాం కదా నార్మల్గా, అదే జరిగింది. వివాహానంతరం తన భర్త అయిన నాథనిధి శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారి వద్ద వీణావాదనం పూర్తి చేసుకున్నారు. దేశంలోనూ అమెరికాలో పలు చోట్ల వీరు కచేరీలు చేశారు. వీరు తన భర్తకు అనేక కచేరీల్లో వీణ సహకారం అందించారు. యుగళం అన్నమాట, వీణ యుగళ కచేరీలు చేసేవాడు. వీరు అనేక సభల్లో సత్కారాలు అందుకున్నారు. ఈ టీవీ, మా టీవీ ఛానల్స్లో అనేక షోల్లో జడ్జిగా కూడా పాల్గొనడం జరిగింది. శ్రీమతి జయలక్ష్మి గారు ఆకాశవాణి రేడియో ఆర్టిస్ట్గా ఆర్టీపీ అంటున్నాం ఇప్పుడు, అదే రాగం తానం పల్లవి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంగీతంలో ఉండేటువంటి అభ్యాసం, పలు దూరదర్శన్ కార్యక్రమాలు, సౌత్ జోన్ హుకప్ ప్రోగ్రామ్, టీవీ నేషనల్ ప్రోగ్రామ్స్ వంటి కార్యక్రమాలు చేశారు. తిరుపతి నాదనీరాజంలో పాల్గొన్నారు. ఢిల్లీ ఏపీ భవన్లో, చిన్మయ బృందావన్ న్యూజెర్సీలో, బాలాజీ టెంపుల్ న్యూజెర్సీ, అలాగే బాలాజీ టెంపుల్ పిట్స్బర్గ్లో కచేరీలు చేశారు. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి అనేటువంటి ఆ మాటని మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము. మనందరం చాలామంది నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి అది. అలాగే జయలక్ష్మి గారు తన వాయిద్య నిపుణతకు అనేక సభల్లో చాలా సత్కారాలు, బిరుదులు అందుకున్నారు. వాటిల్లో కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహతి కళానిధి పురస్కారం అందుకున్నారు. గానామృత వర్షిణి అనేటువంటి పురస్కారం అందుకున్నారు. గాన విపంచి, వీణానాద మంజరి, ఢిల్లీ తుగు అకాడమీ వారి ఉగాది పురస్కారం కూడా అందుకున్నారు. మీరిద్దరికి కూడా మరొకసారి మనందరం కూడా మన కరతాళ ధ్వనులతోటి ఈ ప్రదేశం అంతా కూడా పులకరించేలాగా ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారికి స్వాగత సత్కారం పెడుతున్నాము. మరొకసారి ఏమండి, ఇప్పుడు చప్పట్లే కదండి కొట్టమన్నది, ఖర్చు లేని పని. కదా, గట్టి కొట్టాలి చప్పట్లు. మీ కరతాళ ధ్వనులు వాళ్ళకి పుష్ప మాలలు అవ్వాలి, అలా కొట్టాలి చప్పట్లు. పిల్లలు ఖర్చు గురించి కాదండి, ఓపిక లేక చేస్తున్నారు మా వాళ్ళు. అందరూ మంచి విద్యార్థులు, వీళ్ళంతా చక్కగా వింటున్నారు. అందరూ వాళ్ళ గురించి చక్కగా చప్పట్లు కొట్టాలి. అదే మనం వాళ్ళని ఇచ్చే చిన్న ఇప్పుడు మరొక విశిష్ట అతిథి
ఇప్పుడు దీప ప్రజ్వలన కార్యక్రమం చేసుకున్న తర్వాత శాస్త్రి గారి గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే 5 గంటలకి మన కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కోఆర్డినేటర్స్, వాలంటీర్స్ అందరూ కూడా దయచేసి ఎవరు కూడా ప్రోగ్రామ్ జరిగేటువంటి లైవ్ తీసుకునేటువంటి ప్లేస్లో ఉండకుండా పక్క నుండి తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలనకి మహామహోన్నతులు మన కార్యక్రమానికి విచ్చేసి మనల్ని చాలా మన కోసం, మీ చిన్నారుల కోసం స్పెషల్గా ఒక్క మాట చెప్పగానే మీ చిన్నారుల కోసం, మన కోసం జరుగుతున్న ప్రోగ్రాం కోసం ఇంతమంది ఇంత వర్షంలో కూడా వాళ్ళ షెడ్యూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఎంతో కష్టపడి గంటలు దూరాన్ని వ్యచించి వాళ్ళు వచ్చారండి మన కోసము. మీరందరూ Is everyone completed your namaskaram and etc.? Please do namaskaram. Wow, looking vibrant. చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇలా ఉండండి. మరొక 10 నిమిషాల వ్యవధిలోనే మనం కార్యక్రమాన్ని, దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. అందించారు. తొలుత దయాల్ శరణ్ గారి వద్ద, తర్వాత ఉమారామారావు గారి వద్ద భరతనాట్యాన్ని, కూచిపూడిని అభ్యసించారు. ఒకవైపు సాధారణ విద్య, మరోవైపు నాట్య విద్య, 2 రెక్కలుగా ఆకాశమే హద్దుగా ఎదిగారు. ఆంగ్ల సాహిత్యం, మహావైజ్ఞానిక శాస్త్రం, తత్వశాస్త్రం ప్రధాన అంశాలుగా పట్టభద్రులయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రాచీన భారతదేశ చరిత్ర, పురావస్తు శాస్త్రంలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఆచార్య ఏ గురుమూర్తి పర్యవేక్షణలో క్షేత్రయ పదాలు, కూచిపూడి నృత్యాభినయం అనే అంశంపై పరిశోధన చేసి PhD పట్టా అందుకున్నారు. క్లాప్స్. 1990 అక్టోబర్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో అధ్యాపకులుగా చేరి నాట్య గురువుగా విద్యార్థులకు అభినయ శిక్షణ ఇస్తూనే శాఖాధిపతిగా, పీఠాధిపతిగా, రిజిస్ట్రార్గా పరిపాలనాపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
వీరి పర్యవేక్షణలో కూచిపూడి నృత్యోత్సవాలు, ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యోత్సవాలు విజయవంతంగా జరిగాయి. వీరి పర్యవేక్షణలో నృత్య శాఖలో 14 మంది విద్యార్థులు పిహెచ్డి, 12 మంది విద్యార్థులు ఎంఫిల్ పట్టాలు అందుకున్నారు. నృత్య శాఖలో పరిశోధనా విద్యార్థులకు గైడ్గా వ్యవహరించే అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఆచార్య అలేఖ్య పుంజిల గారు. వీరిని ప్రేరణగా తీసుకొని ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు నృత్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. తమ పిల్లలకు అలేఖ్య అనే పేరు పెట్టుకొని మురిసిపోతున్నారు. ఎంతటి గర్వకారణమో చూడండి, ఎంత ముద్ర వేశారు. ప్రతి ఒక్కళ్ళ మీద ఎంత ముద్ర వేయకపోతే అంత ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి పనులు చేస్తారు చెప్పండి. మనం సాధించాలంటే మన జన్మ సరిపోదు. అటువంటి ముఖ్య అతిథులు మనకి ఈరోజు మీకోసం ఇచ్చేశారు. చప్పట్లు కొట్టాల్సిందే. ఈరోజు ఆంధ్రనాట్యం అనే కోర్సు డాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది అంటే అది అలేఖ్య గారు, నటరాజ రామకృష్ణ గారి మీద ఉన్న గౌరవంతో ఆ రోజులో మనకి ఆ కోర్సుని ప్రారంభించారు. అలేఖ్య గారు ఒక మూస పద్ధతిలో నర్తించే కళాకారిణి కాదు, నిరంతరం కొత్తదనం కోసం తప్పించే విలక్షణ మార్గాన్ని వేసి అందుకే ఆమెను నృత్య కళాలోకంలో అభినయ తపస్వినిగా అభివర్ణించారు. అభినయ తపస్విని గుర్తుపెట్టుకోండి. అందం, అభినయం, అధ్యయనం, నూతనత్వ ప్రదర్శనం అలేఖ్య గారిని దినదిన ప్రవర్ధమానంగా ముందుకు నడిపి అగ్రస్థానానికి చేర్చాయి. సంప్రదాయాన్ని అనుసరిస్తూ సమకాలీనాంశాలను స్వీకరిస్తూ నృత్య నాటికలను రూపొందించి వీటి ప్రదర్శించి ముందుకు సాగారు. ఆయా యుగాలలో మానవజాతి చరిత్రలో ప్రముఖంగా పేర్కొనదగిన స్త్రీల మనోభావాలను ప్రతిబింపచేస్తూ రూపొందించిన స్త్రీ నృత్య రూపకం ఆచార్య అలేఖ్య గారికి ఎంతో పేరు తెచ్చింది. లకుమ, స్వాంతం, రుద్రమ నాయకి, మండోదరి ఇలా ఎన్నో నృత్య నాటకాలు ఆచార్య అలేఖ్య గారు నాట్య కల్పనా వైదుష్యానికి తార్కాణాలు. శృంగారం నుండి వీరరసానికి, శాంతం నుండి రౌద్రానికి, నవరసాల్లో దేనినైనా సమాన ప్రజ్ఞతతో రూపు కట్టించే ప్రతిభామూర్తి ఆచార్య అలేఖ్య పుంజిల గారు. క్లాప్స్. నాట్య రంగానికి వీరు చేసిన కృషి గుర్తింపుగా పలు పురస్కారాలు, అవార్డులు వీరిని వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, హంస అవార్డ్, ప్రతిభా రాజీవ్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, శ్రీ సిద్ధేంద్ర యోగి నర్తన పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, డాక్టర్ నటరాజ రామకృష్ణ పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా అందించిన సమున్నత పురస్కారాన్ని వీరు అందుకున్నారు. శోభానాయుడు గారి లైఫ్ టైం పురస్కారం, యామిని కృష్ణమూర్తి గారి నాట్య కళాసుధని కూడా అందుకున్నారు. ఓకే, నా జీవితం కళకు అంకితం అని ఏనాడో సగర్వంగా స్వాభిమానంగా ప్రకటించుకొని ఆ మార్గంలో 4 దశాబ్దాలుగా అలుపెరగక పయనిస్తూ నాట్య కళారంగంలో సేవలందిస్తున్న తెలంగాణ బిడ్డ ఆచార్య అలేఖ్య పుంజిల గారిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారంతో సత్కరించడం అభినందనీయ విషయం. ఇక్కడ విచ్చేసిన అతిథుల గురించి చెప్పడానికి ఇందాక చెప్పినట్లు సముద్రంలో ఒక నీటి చుక్కను మాత్రమే ముందుకు తీసుకురాగలిగామండి. మాకు అంతటి విషయ పరిజ్ఞానం వరకే వచ్చింది. వాళ్ళ గురించి చెప్పడానికి మీకు ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు సరిపోదు. మన సభకు ఇప్పుడు కిషన్ రావు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు లేవండి. కళాకారులు అందరూ 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 లేవాలి, లేవాలి, లేచి నమస్కరించండి. మీరు ఈరోజు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అని అంటే కిషన్ రావు సార్ మీకు మనకి ఫంక్షన్ హాల్ని ఇచ్చారు. లేకపోతే మనకి ఇంతటి వర్షంలో ఈ ప్రదర్శనని మనం కొనసాగించడం అనేది అసంభవం. దయచేసి దయచేసి సరిపోదండి, చాలదు, సరిపోట్ల, ఫంక్షన్ హాల్ దద్దరిల్లాలి. సార్
దాంతో అయిపోయిన ప్రదర్శన అని కూర్చోకూడదు, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇహపర సౌఖ్యాలను అందించే, అంటే ఇక్కడ మనకి కావాలంటే లెసన్స్ చెప్పుకొని డబ్బు సంపాదించవచ్చు, మోక్షం సంపాదించుకుని పైకి వెళ్ళచ్చు. ఇవన్నిటికీ కూడా మార్గం ఈ సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, ఈ వీణలు, ఇవన్నీ కూడాను మనకి దైవికంగా లభించిన అనూచానంగా మనకు వస్తున్న ఈ విద్యల్ని కాపాడుకుందాం. తల్లిదండ్రులందరూ కూడా చెప్పి బాగా ప్రోత్సహించండి. ఇంతమందిని కలిపిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుశబ్ద అంధకారస్య ఋషబ్ద తన్నిర్మూలన అనేటువంటి పదానికి నిలువుటద్దంగా ఉన్నటువంటి మా ప్రఖ్యాత గురువులందరూ కూడా ఇక్కడ ఎదురుకుండా ఉన్నారు. వారి స్పందనని తెలియచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా మనస్పూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు శాస్త్రి గారిని కూడా వారి స్పందన మొట్టమొదటిగా అలేఖ్య పుంజల మేడంని వారి స్పందన తెలియచేయవలసిందిగా శాస్త్రి గారు కోరుతున్నారు. కాబట్టి ప్రఖ్యాత నాట్య కళాకారిణి అలేఖ్య పుంజల గారు ఇప్పుడు ఇంతమంది నాట్య కళాకారులను చూడగానే ఆవిడ మనసులో ఆనందం వారి మొహంలోనే మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వారి స్పందన మనం విందాం. నా ముందు ఉన్న చిన్నారులందరినీ ఒక్కసారి నాకు చేతనవుతే ఒక్కొక్కరిని అలాగా హగ్ చేసుకోవాలని ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ ఇన్ ఆర్డర్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు, తర్వాత ఆ ఆలోచన వచ్చినందుకు ICMDA వారికి ఫస్ట్, అంత పెద్ద గొప్పవారు ఎవరు, మన ప్రెసిడెంట్ మన కన్యాకుమారి గారు. షీ సచ్ ఎ రినౌండ్ ఆర్టిస్ట్, చాలా పేరొందినటువంటి కళాకారిణి ఆవిడ, చాలా సీనియర్. ఆవిడ ఫౌండర్, తర్వాత జనార్దన్ గారు, ప్రెసిడెంట్ ఆవిడ, తర్వాత ఫౌండర్ జనార్దన్ గారు, తర్వాత వారి కింద చాలామంది, ఎంతోమంది వాలంటీర్స్, అడ్వైజర్స్, ఎంతోమంది పనిచేస్తున్నారు. చెప్తున్నారు చూడండి, స్టేట్ కోఆర్డినేటర్స్, ఇక్కడ ఈవెంట్ కోఆర్డినేటర్స్, అందరు కూడా వాలంటీర్స్ ఎంతమంది. ఇలాంటి ఈవెంట్ చేయాలంటే సాధ్యమా చెప్పండి? మీకు కూడా చెప్పండి. పెద్దవాళ్ళనే మేము మేనేజ్ చేయలేకపోతూ ఉంటాం అప్పుడప్పుడు. మరి ఇంతమంది చిన్నారులు ఒకే దగ్గరికి వచ్చి, ఒకే చోటుకు వచ్చి ఇంతమందిని మేనేజ్ చేయాలంటే కష్టం కదా. సో వారికి మనం మన తరఫున వాళ్ళకి a big hand of applause. ఓకే. తర్వాత అయ్యగారు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు 2 కళ్ళు సరిపోలేదు నాకు. ఇటు నుండి ఇటు తిప్పాలా, ఇటు తిప్పాలా. ఆ చిన్నారులను చూస్తుంటే ఎంత చక్కగా శివుడు పోజ్ ఎంత బాగా పెట్టారో నేను మర్చిపోను. అది అలా ఉండిపోతుంది నా మనసులో. అదో ఆ చిన్న పరికిని వేసుకొని చేశారు చూడండి, మీరే చిన్నారులు ఎంత బాగా చేశారో, ఎంత బాగా చేశారో నేను చెప్పలేను. తర్వాత ఇటు చూస్తే పెద్దవాళ్ళు, వీళ్ళని చూడాలా వాళ్ళని, ఇది అన్యాయం. ఇలాగ అరేంజ్ చేయటం అన్యాయం. నేనంటాను ఒకరి తర్వాత ఒకరు చేస్తే బాగుండేదేమో అని అనిపించింది నాకు. తర్వాత ఒక చెవి వీళ్ళకి, ఒక చెవి ఇటు, ఒక చెవి ఇటు, ఎలా వినాలి? కొంచెం కష్టతరంగా ఉండింది, కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చిన్నారులు చేస్తుంటే చూడడం చాలా చాలా ఇష్టం. అది కూడా ఒకేసారి ఎంతమంది చేస్తున్నారంటే ఇలాంటి ఆపర్చునిటీ నేను వదులుకోను కదా, అందుకని వచ్చాను ఇవాళ. మీ అందరినీ చూడడానికి వచ్చాను. తర్వాత మీరందరు నేర్చుకుంటున్నారు కదా, ఒక చిన్న విన్నపం. తర్వాత మర్చిపోయాను, మీ అమ్మా నాన్నలకి 1 హ్యాండ్, బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్. వాళ్ళు ఇంత కష్టపడి మీ అందరి పాపం వాళ్ళు చూడలేదని బాధపడుతున్నారు. వాళ్ళు అరుణ చెప్పినట్టు వాళ్ళకి ఏదో అరేంజ్మెంట్ ఉంటుంది, చూడొచ్చు. నన్ను అడిగితే ఇంకొకసారి చెయ్యొచ్చు, ఇంకొకసారి అమ్మా నాన్నల కోసం ఎవరైతే వచ్చారో మీతో పాటు వాళ్ళని ఇక్కడ లోపలికి పిలిచి ఇంకోసారి చేద్దాం, సరేనా?
ఉందా? ఓపిక ఉందా? ఓకే, వినిపించట్లేదు. ఓపిక ఓపిక. ఇంకా కొంచెం గట్టిగా. మరి వాళ్ళు అంత కష్టపడి మిమ్మల్ని తీసుకొచ్చినందుకు వాళ్ళ కోసం కూడా, వాళ్ళ సంతృప్తి కోసం చేయాలి కదా. సో విల్ డూ దాట్. ఓకే. తర్వాత మాస్టర్ గారు చెప్పినట్టు చాలా శ్రద్ధగా, మనకి ఇది ఒక వరం. మీరు సంగీతం నేర్చుకున్నా, నాట్యం నేర్చుకున్నా, అక్కడ చూడండి రాము గారు 8 నిమిషాలు ఇస్తే 7 నిమిషాల్లోనే ఎంత చక్కగా పెయింటింగ్ వేశారు. ఈ కళలన్నీ కూడా వేరే వాళ్ళ కోసం కాదు, మనం ప్రదర్శనిస్తే చూసే వాళ్ళ కోసం కాదు, మొట్టమొదటిగా మన కోసం. మనం ఈ కళలు నేర్చుకున్నప్పుడు నేను బిలీవ్ చేసేది ఏంటంటే దట్ వి బికమ్ బెటర్ పీపుల్. వీఆర్ స్పెషల్. మనకి కళ భగవంతుడు ఒక వరంగా ఇచ్చాడు కాబట్టి దాన్ని చాలా కాపాడుకుంటూ, శ్రద్ధగా నేర్చుకుంటూ, సాధన చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతే మనం విల్ బికమ్ వెరీ వెరీ స్పెషల్. మీరు ఎక్కడన్నా స్కూల్లోనైనా, కాలేజ్లోనైనా, ఎక్కడున్నా కానీ మీరు చూడండి, డాన్సరా అని అడుగుతారు, పాడతారా అని అడుగుతారు. సో చూడగానే చెప్పగలుగుతారు అందరూ దట్ యు ఆర్ స్పెషల్ అని. సో దీన్ని వదులుకోకండి, శ్రద్ధగా ఐ వాంట్ యు ఆల్ టు ప్రాక్టీస్ అండ్ లర్న్ దిస్ ఆర్ట్ ఫామ్ సీరియస్లీ. ఏదో నేర్చుకుంటున్నాము, ఒక ఐటెం నేర్చుకున్నాము, అయిపోయింది, మెగా ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేసాము, ఇంకా చాలు, నెక్స్ట్ ఈవెంట్కి అప్పుడు చూద్దాంలే కాదు. ఇప్పుడు ఇంత చక్కగా నేర్చుకోవడం మొదలుపెట్టారు కాబట్టి యు స్టార్ట్ ప్రాక్టీస్ సీరియస్లీ. అండ్ డెఫినెట్లీ మీలో కొందరినైనా నేను ఆన్ స్టేజ్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బీ ఏబుల్ టు సీ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత నన్ను ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్. అలేఖ్య పుంజిల గారికి వారి అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. అయితే వారు సక్సెస్ఫుల్గా మనం చేయగలిగాము. చిన్న చిన్న తప్పులన్నీ జరిగి ఉంటాయి, అవన్నీ మనం మళ్ళా క్లియర్ చేసుకుంటూ నెక్స్ట్ ఈవెంట్లో ఇంకా బాగా చేద్దాము. చాలా చాలా సంతోషంగా ఉంది. అన్నిటినీ ఆటంకాలు నిన్నటి వరకు అందరికీ కన్ఫ్యూజనే, ఈవెంట్ జరుగుతుందా లేదా అని. ఆ స్వామివారి కృప, మన ముఖ్య అతిథులు, ఇంతటి ముఖ్య అతిథుల బ్లెస్సింగ్స్ మీకు కావాలని స్వామివారు ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటే ఎవరు ఆపగలుగుతారండి ఈవెంట్ని? చెప్పండి. సో ఆల్రెడీ మీరందరూ అదృష్టవంతులు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు అభినయ అలేఖ్య పుంజిల మేడం గురించి నాకు తెలిసినంతలో చెప్పాను కదా, చిన్న నులిపోగంతే నాకు తెలుసు. వాళ్ళు సముద్రం అంతా సాధించారు. వాళ్ళ కృషి ఫలితం అనేది, కృషి అనేది మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా మనం చెప్పలేమండి. వాళ్ళు అన్ని సంవత్సరాలు, అన్ని దశాబ్దాలు కష్టపడి వాళ్ళు ఇంతటి స్థాయికి చేరుకున్నారు. ఇది చిన్న విషయం కాదు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపికగా ఉండడానికి ఎంత కష్టపడ్డామో ఒక్క రోజు కోసము, వీళ్ళు దశాబ్దాల తరబడి వాళ్ళు ఎంతో కష్టపడి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. మనందరం కూడా వాళ్ళ మార్గంలో ముందుకు వెళ్ళి మనం కూడా మన కళలను ప్రోత్సహించాలని ప్రతి గురువుకి సవినయంగా విన్నవించుకుంటున్నానండి. ఇప్పుడు అభినయ అలేఖ్య పుంజిల మ్యామ్ గురించి మీకు చిన్న ఇంట్రడక్షన్. श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम यो वेदां ब्रह्मणो वेदा पुत्रेणावतां पुरे तस्मै ब्रह्मज ब्रह्माजाय केतु प्रजानदुः भागवे देवैनं प्रणयते ब्राह्मणो चेदुद्धरेत् ब्राह्मणो वै మన స్పందన వారికి తెలియచేయాలి. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి.
అలాగే ఈ ఈవెంట్కి సంబంధించిన వాలంటీర్స్ చక్కగా వీడియోస్ తీసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాను. లైవ్ కనుక స్టార్ట్ అయిందంటే ఏ వాలంటీర్ని మేము అలో చేయము కాబట్టి ఇందులో మీకు ఒక మంచి సదవకాశం ఇచ్చేస్తున్నాము. రిహార్సల్ మొత్తం కావాలి, వీడియో తీసుకోండి, పక్కన చేయండి. అందరూ వచ్చేయండి, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ప్రాక్టీస్ సెషన్ త్వరగా ఇప్పుడు పంపిస్తాను, స్టార్ట్ చేయబోతున్నాము. పార్టిసిపెంట్స్ కౌంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి
1948లో విజయనగరంలో జన్మించారు. ప్రముఖ వీణ విద్వాంసులైన వైణిక రత్న శ్రీ శేషకీర్తులు శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు గారు వీరి తండ్రి గారు, గురువు గారు కూడా. వీరు మనోధర్మ సంగీతానికి పెట్టింది పేరు. విజయనగర సాంప్రదాయానికి చెందినవారు. శ్రీ శ్యామసుందరం గారు 8వ ఏట అలా ఇటు ఈ వాలంటీర్స్ ఫోటో అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళవచ్చు. ఒక పద్ధతి ప్రకారం జూనియర్ వర్షన్ గాత్రం 250 మంది దాదాపు గాయకులు, వీణా విద్వాంసులు, కీబోర్డు, డ్రాయింగ్, ఇంతమంది కళాకారులు. హలో హలో, తొందరగా అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. వాలంటీర్స్ ప్లీజ్ మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. అందరికీ అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. ప్రస్తుతం చిన్నగా డిఎస్పి శాస్త్రి మాస్టర్ గారు డాన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ అండ్ డాన్స్ డిపార్ట్మెంట్, హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీలో వోకలిస్ట్గా వర్క్ చేస్తున్నారండి. ఎంతోమంది గురువర్యులకు శాస్త్రి గారి గాత్రం అనేది సుపరిచితం. మనం ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేని గాత్రం. ఏ పాట విన్నా దాని వెనక గాత్రం ఉంది అని అంటే అది శాస్త్రి మాస్టర్ గారిదే. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంతటి పెద్ద గురువర్యులు అయ్యగారి శ్యామసుందరం మాస్టర్ గారు, వీణా విద్వాంసులు జయలక్ష్మి, అయ్యగారి జయలక్ష్మి గారు వీణా విద్వాంసులండి. అంతటి విజ్ఞానవంతులు మన స్టేజ్కి వచ్చడానికి మనం ఎంతో అదృష్టం చేసుకున్న పిల్లలు. సో తొందరగా మనం 2వ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. చక్కగా వాళ్ళ మన్ననలు పొందేలాగా
గాత్రాన్ని వింటున్నారంటే ఇది మన ఎంత పూర్వజన్మ అదృష్టమో. గట్టిగా ఒక్కసారి వాళ్ళకి మనం ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలం ఇక్కడికి వచ్చినందుకు. అలేఖ్య పుంజుల మామ కూడా వచ్చారండి. కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గారు అభినయ అలేఖ్య పుంజుల మ్యామ్ గారు మనందరి ముందర ఉన్నారు. అందరు కళాకారులు ఎంత చక్కగా మీ ముఖాభినయం నవ్వుతూ ప్రసన్నంగా ఉంటుందో ఎదురుగా చూసే వాళ్ళందరూ ఆస్వాదిస్తారు. ఆ పాట వాళ్ళే చేస్తున్నారు అని. ఎంత చక్కగా నవ్వుతున్నారు పిల్లలు. మీరు అలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు. బాగా నమ్మండి, ముద్రలు గట్టిగా పెట్టండి, సౌష్ఠవంలో నిల్చోండి. అందరూ నమస్కారం రోజు చేతులు కిందకే దించండమ్మా. మనలో అందరూ చేతులు మధ్యలోనే ఉంచండి, వక్షస్థలంలో ఉంచండి, సౌష్ఠవంలో ఉంచండి, స్మైల్ చేయండి. చాలా చాలా పెద్ద చీఫ్ గెస్ట్ వస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న వారు అయ్యగారి శ్యామసుందరం గారు. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మ్యూజిక్ వాళ్ళలో జయలక్ష్మి అయ్యగారి వాళ్ళు కూడా రాబోతున్నారు. తెలియని వాళ్ళు ఎవరు చేయలేదు. ఎంతటి విజ్ఞానవంతులు వీళ్ళు. వాళ్ళకి ఉన్నంత వాళ్ళు వీణా విద్వాంసులండి. వాళ్ళకి ఉన్నంత పట్టు, వీణలో ఉన్నంత పట్టు మీ వయసు ఈరోజు నృత్యం, వాద్యం, చిత్రలేఖనం మరియు అఖిల భారత గంధర్వ మహావిద్యాలయ మండలి నుండి సంగీత అలంకారాలలో పట్టభద్రులైనారు. నాట్య సంగీతం పైనున్న మక్కువచే స్వయంగా ఎన్నో కీర్తనలను, కౌత్వాలను, జతిస్వరాలను, తిల్లానాలను రచించారు. భామాకలాపం, భక్త ప్రహ్లాద, ఉషా పరిణయం, శశిరేఖ పరిణయం వంటి కూచిపూడి సంప్రదాయ కలాప, యక్షగానాలను తమ గాన మాధుర్యంతో జీవం పోశారు. సందర్భానుసారం సంప్రదాయ యక్షగానాదుల యందు నూతన దరువులను, బాణీలను కూర్చారు. శ్రీప్రియ అనే నూతన రాగాన్ని ఆవిష్కరించడమే కాక ఇప్పటికి 196 నృత్య రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు. 196 నృత్య రూపకాలకు సంగీత దర్శకత వహించారు. లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులెందరికో నట్టువాంగం గాత్రంపై సహకారం ఇచ్చి అపార కాశీ విశ్వేశ్వర దేవతానుగ్రహ ప్రసాద
అష్టసిద్ధిరస్తు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. పిల్లలందరూ కూడా చిరంజీవులుగా మీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అలాగే ఇంకా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటే దయచేసి చాలా తొందరగా పైకి రావాలండి. కోఆర్డినేటర్స్ అందరూ కూడా పైకి రావాలి. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఒకసారి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి. ఇక్కడ ఈ ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈ చక్కటి ప్రదర్శన ఎలా ఉంది, మీరు ఎంతవరకు సాధన చేశారు అనేటువంటి స్పందన ఇప్పుడు మన విశిష్ట అతిథులు ఒక్కొక్కరుగా వారి స్పందన తెలియచేస్తారు. వారి అమూల్యమైనటువంటి స్పందన మనకిప్పుడు, అలాగే వారి హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనాన్ని కూడా మనకి అందజేస్తారు. ఒక్కొక్కరుగా వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటగా అయ్యగారి శ్యామసుందరం గారిని తెలియపరచుందిగా కోరుతున్నాను. చిన్నారులందరికీ ఆశీస్సులు. ఈనాడు సుదినం. రావణ బ్రహ్మ విరచిత శివతాండవ స్తోత్రం అద్భుతంగా మీరు నర్తనం చేశారు. మీ అభినయం బాగుంది, మీ అడుగులు బాగున్నాయి, మీ వేషధారణ బాగుంది, మిమ్మల్ని తయారు చేసిన కోఆర్డినేటర్స్ బాగున్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఐసీఎండిఏ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. పరమశివుడు ఎక్కడుంటాడు అంటే ఈ శివతాండవ స్తోత్రం ఎక్కడ నడుస్తోందో అక్కడే ఉంటాడు. అంతటి వర్షం ఇవాళ వెదర్ ఛానల్ చూస్తే వర్షం బోళ్ళంత వర్షం ఉంది 4 నుంచి, కానీ వర్షం ఎక్కడ కనపడట్లేదు. మన కోసం శివుడే ఆపాడు. మీ అందరూ పాడుతూ ఉంటే, మీరందరూ వాయిస్తూ ఉంటే, ఈ పక్కన వాయిస్తున్నారు. ఒక పక్క భరతనాట్యం, మరొక పక్క కూచిపూడి, మరొక పక్క కూచిపూడి బాలలు, వివిధ వయస్సుల వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇది మామూలు విషయం కాదు. పక్క వాళ్ళు తప్పు చేస్తే మనకి నడవదు బండి. పక్క వాళ్ళు ఎంత బాగా చేస్తే మనకంత ప్రోత్సాహం. అంటే మీ పక్క వాళ్ళు బాగా చేస్తున్నారని అర్థం అన్నమాట.
మిమ్మల్ని ఇంత బాగా నడిపించిన మీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చివరికి ఆశీస్సులు. ముందు వాళ్ళకి చెప్పవలసింది చెప్పేయాలి. ఇలాంటి కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఐకమత్యం, ఒక సంఘీభావం, 10 మందితో కలిపి చేయాలి, 10 మందితో కలిపి నడవాలి అని చెప్పి అనే ఒక మెసేజ్ ఉంది చూడండి. అది చాలా మంచిది. మన జీవన విధానానికి కూడాను అదే కావాలి. శృతి పక్వంగా పాడడం, లయబద్ధంగా మాట్లాడడం. ఇక్కడ ఈ ప్రదర్శన ఇచ్చారు. అయితే ఈ చక్కటి ప్రదర్శన ఎలా ఉంది, మీరు ఎంతవరకు సాధన చేశారు అనేటువంటి స్పందన ఇప్పుడు మన విశిష్ట అతిథులు ఒక్కొక్కరుగా వారి స్పందన తెలియచేస్తారు. వారి అమూల్యమైనటువంటి స్పందనని మనకిప్పుడు, అలాగే వారి హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనాన్ని కూడా మనకి అందజేస్తారు. ఒక్కొక్కరుగా వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటగా అయ్యగారి శ్యామసుందరం గారిని తెలియపరచుందిగా కోరుతున్నాను. చిన్నారులందరికీ ఆశీస్సులు. ఈనాడు సుదినం. రావణ బ్రహ్మ విరచిత శివతాండవ స్తోత్రం అద్భుతంగా మీరు నర్తనం చేశారు. మీ అభినయం బాగుంది, మీ అడుగులు బాగున్నాయి, మీ వేషధారణ బాగుంది, మిమ్మల్ని తయారు చేసిన కోఆర్డినేటర్స్ బాగున్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఐసీఎండిఏ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. పరమశివుడు ఎక్కడుంటాడు అంటే ఈ శివతాండవ స్తోత్రం ఎక్కడ నడుస్తోందో అక్కడే ఉంటాడు. అంతటి వర్షం ఇవాళ వెదర్ ఛానల్ చూస్తే వర్షం బోళ్ళంత వర్షం ఉంది 4 నుంచి, కానీ వర్షం ఎక్కడ కనపడట్లేదు. మన కోసం శివుడే ఆపాడు. మీ అందరూ పాడుతూ ఉంటే, మీరందరూ వాయిస్తూ ఉంటే, ఈ పక్కన వాయిస్తున్నారు. ఒక పక్క భరతనాట్యం, మరొక పక్క కూచిపూడి, మరొక పక్క కూచిపూడి బాలలు, వివిధ వయస్సుల వారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇది మామూలు విషయం కాదు. పక్క వాళ్ళు తప్పు చేస్తే మనకి నడవదు బండి. పక్క వాళ్ళు ఎంత బాగా చేస్తే మనకంత ప్రోత్సాహం. అంటే మీ పక్క వాళ్ళు బాగా చేస్తున్నారని అర్థం అన్నమాట. మిమ్మల్ని ఇంత బాగా నడిపించిన మీ కోఆర్డినేటర్స్ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చివరికి ఆశీస్సులు. ముందు వాళ్ళకి చెప్పవలసింది చెప్పేయాలి. ఇలాంటి కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఐకమత్యం, ఒక సంఘీభావం, 10 మందితో కలిపి చేయాలి, 10 మందితో కలిపి నడవాలి అని చెప్పి అనే ఒక మెసేజ్ ఉంది చూడండి. అది చాలా మంచిది. మన జీవన విధానానికి కూడాను అదే కావాలి. శృతి పక్వంగా పాడడం, లయబద్ధంగా మాట్లాడడం. 2 పెదవుల మధ్యలో ఉంది లయ. ఆ లయ తేడా వస్తే అంతా పోతుంది. అలాగే 2 పాదాల మధ్యలో ఉండే లయే మిమ్మల్ని నడత అన్నీ కూడాను ఆ లయే నడిపిస్తోంది. ఈ శృతి లయలు అర్థం చేసుకుని పరమేశ్వరుని తలుచుకుంటే కానీ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొలేరు. ఇంత మంచి కార్యక్రమం మీరు చేశారు అంటే మీకు ఒక ఆవేశం కావాలి. ఆ ఆవేశంతో మీరు చేశారు.
మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం. మీ కార్యక్రమం చూడడానికి 2 కళ్ళు చాలవు. హలో. ఇది 360 డిగ్రీస్లో జరుగుతోంది. ఈ పక్క చూడాలా, ఆ పక్క చూడాలా, ఆ చివరికి చూడాలా, లేదు మిమ్మల్ని అందరినీ చూస్తున్న ఆ ఫోటోగ్రాఫర్ని చూడాలా, అలాగే ఈ పక్కన వాయిద్యాలు వాయిస్తున్న వారిని చూడాలా, మైకు ఆపరేట్ చేస్తున్న వారిని చూడాలా, ఈ కార్యక్రమం అంతా ఎలా ఉందో అని ప్రత్యేకంగా ఇక్కడ అతిథిగా వచ్చిన కృష్ణరావు గారిని చూడాలా. ఇది మామూలు విషయం కాదు. ఇది ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైన శ్రద్ధ ప్రతి వాళ్ళు కూడాను కనపరిచారు కాబట్టే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగింది. ఇందుకు ICMDA వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక పిల్లలకి ఒక చిన్న సూచన. కళ లిమిటెడ్గా లేదు. ఈ ఒక్క ఐటమే కాదు, నిత్య సాధన చేయాలి, నిత్యం కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉంటేనే మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఒకటే ప్రాక్టీస్ చేసుకోవడం కాదు. మీరు మీ గురువుల్ని ఆశ్రయించి తర్వాత ఇంకేం చెప్తారు, తర్వాత ఎక్కడ ప్రదర్శన గురించి ఆలోచించకండి. ప్రదర్శనలు మీకోసం ఉన్నాయి, వాటి గురించి తొందరపడద్దు. విద్య హాయిగా నేర్చుకోండి. సంగీతం, వాయిద్యాలు, గాత్ర సంగీతం, వాద్య సంగీతం, అలాగే నృత్యం, కూచిపూడి, భరతనాట్యం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడాను కలకాలం వర్ధిల్లాలని చెప్పి మీ అందరూ ఈ కళలో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు వారి అద్భుతమైనటువంటి స్పందనని ఈ ఈవెంట్ గురించి, శివతాండవ స్తోత్రం గురించి, అలాగే ప్రతి విద్యార్థి కూడా నిత్యం ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా విశదీకరించారు. వారికి మా అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పరమేశ్వరులను కూడా చూపిస్తున్నారు చిత్రకారులు. చిత్రకారులు పరమేశ్వరుడి చిత్రం వేశారు ఇక్కడ. అదే ఈ ఈవెంట్ తాలూకు గొప్పతనం. అలాగే ఇప్పుడు అయ్యగారి శ్యామసుందర్ గారి సతీమణి విజయలక్ష్మి గారిని కూడా వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం ఇన్నిటిని కలిపి ఇక్కడ ఇంత పెద్ద మెగా ఈవెంట్గా చేయడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. దీనికి కృషి చేసిన ICMDA వారు, మిగతా కోఆర్డినేటర్లు, వీరందరూ కూడా అభినందనీయులు. పైగా తీసుకున్నది ఏంటి? తాండవం. తాండవం ఎప్పుడు కూడా మనకి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది కదా. రావణ బ్రహ్మ రచించిన ఈ శివతాండవం ఎంత బాగుందంటే ఒళ్ళు గగురు పొడిచింది. మొత్తం అంతా వేసేసరికి చాలా బాగా చేశారు. దీని గురించి మీరు చాలా రోజుల నుంచి కృషి చేస్తూ ఉంటుంటారు. ఇంకా ఇంకా శేఖరం
లో జీవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ విజయవాడలో పదవీ విరమణ చేశారు. అయితే విశ్రాంత నిత్య సంగీత వీణా కృషి వరకు అంటే వారి సంగీత ప్రయాణం 34 సంవత్సరాలు అనుకోవద్దు. వారు 8 ఏళ్ళనే కచేరీ చేశారంటే అప్పటి నుంచి మొత్తం లెక్క పెట్టుకోవాలి. ఆఖరి శ్వాస వరకు వారు అదే పనిలో ఉంటారు. అదే ఒక కళాకారుడికి చెందినటువంటి గొప్పదైన అవకాశం. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే రిటైర్మెంట్ ఉంటుంది. ఒక ఏ ఉద్యోగం చేసినా సరే దానికి 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 33 ఏళ్ళు రిటైర్మెంట్ ఉంటుంది. సంగీత కళాకారుడికి ఎల్లలు లేవు, భాషలు లేవు, పరిధులు లేవు, రిటైర్మెంట్ లేదు. ఆఖరి శ్వాస వరకు వాళ్ళు సంగీత కళాకారులుగానే ఉంటారు. మీరు ప్రస్తుతం హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పరచుకొని కచేరీలు చేస్తూ గాత్రం, వీణ, టీవీలలో శిష్యులకు ఉచ్చ శిక్షణ ఇస్తూ సంగీత సేవ చేస్తున్నారు. వీరికి ఈ సేవలో అనుక్షణం వెన్నట్టి ఉండి సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు. వారి అర్థాంగి సమభాగం శివుడిలో అర్థాంగి ఎవరండి? సమభాగం ఎవరు? అమ్మ పార్వతీదేవి. అలాగా ముఖ్య శిష్యురాలు శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి అమ్మ. వీరిని క్రింది చిరునామాలో కలవచ్చు. శ్రీ అయ్యగారి శ్యామసుందర్, ఫ్లాట్ నెంబర్ 102, రిషి రెసిడెన్సీ, 2-185/63, స్ట్రీట్ నెంబర్ 12, సోమసుందర్ నగర్, బాగంబర్పేట్, హైదరాబాద్. మొబైల్ నెంబర్ 9247434866. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మీకు మీ కోఆర్డినేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు, ఒకవేళ వీరి దగ్గర శిక్షణ పొందాలి అనుకున్నవాడు. ఓకే, అసలు అయ్యగారి అనే ఇంటి పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది వీణావాదం. ఎందుకనంటే అయ్యగారి శ్యామసుందర్ గారి దగ్గర, అలాగే అయ్యగారి వారి సోదరులు సత్యప్రసాద్ గారి దగ్గర నేను మృదంగం వాయిస్తూ ఉండేవాడిని నేను నేర్చుకునేటప్పుడు రాజమండ్రి కాలేజీలో. అందువల్ల అసలు అయ్యగారి ఇంటి పేరే వినగానే మనకి వీణావాదం గుర్తొస్తుంది. మేము ఇద్దరం, వాడికి 3 ఏళ్ళు, నాకు 3.5 ఏళ్ళప్పుడు మొట్టమొదట మా సంగీత కుటుంబంలో మేము హరికథ చేసేవాళ్ళం. అప్పటికి ఇంకా సంగీత అభ్యాసం ఇంకా మొదలు పెట్టాలి. అప్పటి నుంచి మీకు తెలుసు. అలాగే మహతి కళానిధి విదుషి శ్రీమతి జయలక్ష్మి శ్యామసుందరం గారు,
భారతదేశ సంస్కృతికి పట్టుకొమ్మలు అని చెప్తారు లలిత కళలు. సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం. వీటిల్లో ఈ సాయంత్రం మనం ఏకకాలంలో జంత్ర, గాత్ర, వాద్య, సంగీత, నృత్య, చిత్రలేఖనాన్ని చూడగలిగాము. అది పరమేశ్వరుడి కృప ఉంటే తప్ప జరిగే విషయం కాదు. పురాణ కాలం నుంచి మనకి వస్తున్నటువంటి విషయాలని మనం గమనిస్తే పూర్వయుగాలలో ఎప్పుడో జరిగినటువంటి ఇతివృత్తాలని మనం గమనిస్తే త్రేతాయుగంలో రావణాసురుడు పరమేశ్వర కటాక్షం కోసం, ఆ శివ దర్శనం కోసం కైలాస పర్వతానికి వెళ్ళి ఆ స్వామి కరుణించకపోతే తన పేగులని వీణ చేసుకుని అద్భుతమైనటువంటి ఆ వీణా గానంతో నాదమూర్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణి, ఆయన కటాక్షాన్ని పొందినటువంటి మహాపురుషుడు, షట్శాస్త్ర కోవిదుడు, నవవ్యాకరణ పండితుడు, సంగీతజ్ఞుడు, 16 భరతకర్తలలో ఒకడు అయినటువంటి ఆ రావణకృతమైనటువంటి సంస్కృత సమాస భూయిష్టమైన మహాశివతాండవ స్తోత్రం ఆయన ఆశువుగా 1008 శ్లోకాల ద్వారా చెప్పారని పురాణ కథనం. ఆ రోజు కైలాస పర్వతాన్ని ఎత్తుతూ వాటిల్లో ముఖ్యమైనటువంటి వాటిని మీరు ఎంచుకుని ఈరోజు పాడటము, నర్తించడం జరిగింది. మాకు కొంతసేపు ఈ లౌకిక ప్రపంచానికి దూరంగా వెళ్ళి ఆ కైలాసంలో పరమేశ్వరుని సాక్షాత్కారం మీ ద్వారా కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంత చిన్న వయసులో మిమ్మల్ని ఈ కళారంగంలోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి మీ తల్లిదండ్రుల ఆలోచన గొప్పది. వారు అభినందనీయులు. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ ఇహానికి పరానికి సంబంధించినటువంటి విద్యలు మాత్రం లలిత కళలు, సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన, శిల్పాలు. ఈ కళ అందరికీ అబ్బేది కాదు. ఇంత చిన్న వయసులో మీరు దీంట్లో ప్రవేశింపబడ్డారు అని అంటే ఖచ్చితంగా మీరు భారతదేశంలో కళారంగంలో భవిష్యత్తులో మంచి సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు అని నేను ఆకాంక్షిస్తున్నాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఎంతో ప్రణాళికాబద్ధంగా మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అది అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు. కానీ ఇంతమందిని ఒకే చోట సమకూర్చటం, వాటికి వెనకాల కావలసినటువంటి విధానాలన్నీ సజావుగా జరుగుతున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని సమన్వయం చేసుకోవటం చాలా కష్టతరమైన విషయము. ICMDA వారు నిర్వహించినటువంటి ఈ బృహత్కర కార్యక్రమంలో పేరు పేరున ప్రతి ఒక్క వాలంటీర్స్ని నేను అభినందిస్తున్నాను. అలాగే మీకు విద్య నేర్పించినటువంటి గురువుల్ని కూడా అభినందిస్తున్నాను. వారి పేరు మీరు నిలబెట్టాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటి బృహత్ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. శాస్త్రి గారు వారు కూడా వారి అద్భుతమైనటువంటి స్పందనని తెలియచేస్తూ వారు చెప్పినటువంటి మరొక చక్కటి అబ్జర్వేషన్ చూసారా, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క కొన్ని విషయాలు
ఈరోజు నృత్యం, వాద్యం, చిత్రలేఖనం ఇవన్నీ
మన స్పందన వారికి తెలియచేయాలి. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ ఈవెంట్కి సంబంధించిన
ప్రతిభకు పురస్కారం ఒక బాధ్యత. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో వేదాం బ్రహ్మణో వేద పుత్రేణ ఉతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఐక్యేతు ప్రజానదు భాగవే దేవైనం ప్రణయతే బ్రాహ్మణోక్షే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సంపరి బ్రాహ్మణో సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదభ్యో దివే దివే నమస్కుర్యాత్ ఆత్మేరకీర్తయే దేవాయ దేవతా ప్రేణ काशी विश्वेश्वर देवतानुग्रह प्रसाद सिद्धरस्तु मनोवांछासिद्धरस्तु। చిరంజీవ చిరంజీవ సుఖీ భవ పిల్లలందరూ కూడా చిరంజీవులుగా మీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అలాగే ఇంకా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటే దయచేసి చాలా తొందరగా పైకి రావాలండి. కోఆర్డినేటర్స్ అందరూ కూడా పైకి రావాలి. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా? కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఒకసారి ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి. ఈ వాలంటీర్స్ ఫోటో అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళవచ్చు. ఒక